బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ సమావేశానికి హాజరైన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. రాష్ట్ర కమిటీలో పదవి రాని వారికి ఇతర అవకాశాలు ఉన్నాయంటున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించిన తర్వాత మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఉపాధ్యక్షుడు రఘునాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంచిర్యాలలో కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర కమిటీ తీరు గురించి ఏ విధంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర కమిటీ గురించి ఏం చెప్తారు? నూతనంగా ఏర్పడే రాష్ట్ర కమిటీ ఈ రాష్ట్రంలో 2028లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా తెలంగాణ రాష్ట్ర శాసనసభ మీద కాషాయ జెండా ఈ రాష్ట్రంలో ఎగరాల్సిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014, 2023 ఒక పక్క 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీకి, మరో పక్క 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీది. భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్నది. తెలంగాణ సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి 2023లో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పూర్తిగా దిగజారింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఒక గొప్ప నమ్మకంతో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదన్న ఒక నిర్ణయానికి ఇప్పటికే వచ్చారు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయడానికి ముందుకెళ్తారు. కేంద్రం యూరియా సక్రమంగా సరఫరా చేయకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు యూరియా సరిపోయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా ఎందుకు లేదు? వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ ఉన్నది. వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఈ రాష్ట్రం ప్రభుత్వం అన్ని రకాలుగా ముందు చెప్తూ లేని కారణంగా అక్కడక్కడ ఇబ్బందులు, అదేవిధంగా ఇచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్ తరలించిన కారణంగానే ఈ యొక్క పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనిది యూరియా కొరత ఈ రాష్ట్రంలోనే ఎందుకు వచ్చింది? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మీద బురద తల్లి సమస్యల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది ఒక కుట్ర. ఆఖరి చెప్పండి, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర కమిటీలో ఒక్కరు కూడా అవకాశం రాలేదని విమర్శ వస్తుంది. భారతీయ జనతా పార్టీ పనిచేసేటటువంటి కార్యకర్తలకు కొందరికి అవకాశం ఇచ్చింది, ఇంకా ఎందరో మందికి అవకాశం ఇవ్వాల్సింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా పార్టీ అవకాశం. ముఖ్యంగా జూపల్లి నేను బోతులో మాట్లాడడం జరిగింది. నేను గెలుస్తానో లేదో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీని ఏదైనా చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాదు. అది స్వయానా మంత్రులు మాట్లాడడం కాదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడిగినా చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అడిగినా చెప్తాడు. తప్పకుండా ఈ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆఖరి చెప్పండి, ఆదిలాబాద్ కలెక్టరేట్ కూలిపోయిన నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి సంబంధించి ఏం చెప్పదలుచు? ప్రభుత్వం ఆ కలెక్టరేట్ భవనం కూలిపోయిన సందర్భానైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మార్చుకోవాలి. మంజూరై సంవత్సరాలు గడిచినా కూడా ఆ యొక్క పనులు నత్తనడకన సాగడం, ఉన్నటువంటి పాత హెరిటేజ్ బిల్డింగ్లకు మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే ఆ యొక్క పరిస్థితి వచ్చింది. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ యొక్క అసంపూర్తిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కలెక్టర్ భవనాన్ని పూర్తి చేయాలి. ఇది ముఖ్యంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్తున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది కాబట్టి యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి అయితే పాయల్ శంకర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో రాష్ట్ర కమిటీలో అవకాశం లేనటువంటి కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పకుండా కూడా మళ్ళీ పదవిలో వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పాయల్ శంకర్ చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈరోజు రైతులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.